అసలు క్రైస్తవానికి ప్రథమ శత్రువు యేసుప్రభే. ఈ క్రైస్తవానికి అంటే మీకు ఇక్కడ క్రిస్టియానిటీ నచ్చడం లేదా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడం నచ్చడం లేదా? అసలు అసలు ఇది మన భారతదేశానికి సంబంధం లేని మతం మేడం. మన క్రిస్టియానిటీ అంటే భారతదేశం కల్చర్ కాదంట. కాదు. మరి భారతీయులందరూ ఒకటే, నానా కులం నానా జాతి ఇక్కడ ఉండొచ్చు, నానా మతాలు ఉండొచ్చు, అన్ని కలిపి ఉండేదాన్ని భారతదేశం అంటారు కదా. మరి తప్పు మేడం. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఈ క్రైస్తవులకి ఈ మతంలోకి వెళ్తే జరగబోయే అనార్థాలు ఏంటి అంటే తెలియక అంటున్నారు. ఫస్ట్ ఇందులోకి వెళ్తే మన భారతదేశ సంస్కృతి ఏంటి? బొట్టు పెట్టుకోవడం, గాజు పెట్టుకోవడం, ఇంటి బయట ముగ్గు పెట్టుకోవడం, ఈ సాంప్రదాయం మొత్తం ఈ మతంలోకి వెళ్తే వెళ్ళిపోతుంది. మన భారతదేశ సంస్కృతి ఏంటి? మనం శ్రీరామనవమి జరుపుకుంటాము, శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాము, వినాయక పండుగ జరుపుకుంటాము. ఈ పండుగలో మనమందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటాము. కానీ ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే ఈ పండుగల సంస్కృతి సాంప్రదాయం పోతుంది. అట్లాగే మనము బంధుత్వంలో కూడా ఒకడు రాముడు నమ్మిన, ఇంకోటి కృష్ణుడు నమ్మిన, ఇద్దరు కలిసి ఎటువంటి విభేదాలు ఉండదు. ఇప్పుడు రాముడు నమ్మిన లేదు నా రాముడు గొప్ప కాదు, నా కృష్ణుడు గొప్ప అన్న విభేదాలు ఉండదు. హిందుత్వంలో ఒక ఆచారం ఉంది, ఏ దేవుడైనా